జగన్మోహన్ రెడ్డితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయిన నేపథ్యంలో ఐపాక్ సర్వే చూపించి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న ఎన్నికల్లో నీకు గన్నవరం సీట్ లేదు అని జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి తేల్చి చెప్పారా? జగన్మోహన్ రెడ్డి వైఖరితో కొడాలి నాని షాక్ అయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ఈరోజు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటుగా మధుసూదన్ యాదవ్ అలాగే కొడాలి నానితో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ సమావేశానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళిద్దరి సమావేశంలో వాళ్ళిద్దరి భేటీ నేపథ్యంలో ఈ గన్నవరం సంబంధించినటువంటి టికెట్ వ్యవహారం మొత్తం నడిచిందని ఐపాక్ సంస్థ చేసినటువంటి సర్వేని చూపించి నీకు రానున్న రోజుల్లో ఇటు పరిస్థితుల్లో గన్నవరం నుంచి టికెట్ లేదు అని జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి తేల్చి చెప్పాడని, వల్లభనేని వంశీతో పాటుగా కొడాలి నాని కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరికి షాక్ అయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం దీన్ని ఎలా చూడదు? మరి కొడాలి నాని సంగతి ఏంటి? లంబుకి ఇస్తే జంబుకి ఇవ్వాలి, లంబుకి వద్దంటే జంబుకి కూడా మానేయాలి, అంతే కదా వాళ్ళిద్దరు పరిస్థితి. ఇప్పుడు ఆయనకే ఇవ్వనంటే నాకు మాత్రం ఇస్తారా లేదా, అసలు ఆయనకంటే ఎక్కువ ఆరోపణలు నా మీదే ఉన్నాయి అనే భయం నానికి స్టార్ట్ అయినట్టుంది. ఓకే, ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ర్యాపర్లు మార్చే పరిస్థితిలో ఉన్నాడు. పాత రోజుల్లో సామెత ఉండేది, కొత్త సీసా పాత సారా, పాత సారా కొత్త సీసా, ఇలాంటి మాటలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్యాషనబుల్గా మన బ్రాండు వినియోగదారుల్లో పలుకుబడి తగ్గిపోయింది అనుకున్నప్పుడు కంపెనీలు ఏం చేస్తాయంటే సబ్బులు, పేస్టులు, ఇట్లాంటి సర్ఫులు, ఇట్లాంటి వాళ్ళు పైన కవర్లు మారుస్తుంటారు. అవును, అంటే లోపల పాపం వినియోగదారులకు తెలియదు లోపల ఉండేది అదే, వేరే ఏం ఉండదు అని. 10% ఎక్స్ట్రా అని చెప్పి మనీ మారుస్తారు. అది 10% ఎక్స్ట్రా ఇస్తారు. అది కాదు ప్రశ్న. ఇప్పుడు ఇంతకు ముందు దాకా ఒక సబ్బుని ఒక రేపర్లో చూడటానికి అలవాటు పడతాం మనం. వాడు ఏం చేస్తాడంటే పోనీ సింతాల్ సబ్బే తీసుకుందాం, సింతాల్ సబ్బుకి పైన కవర్ మారుస్తాడు. అవును, మారిస్తే మనం ఏమనుకుంటామంటే కొంచెం రేటు కూడా పెంచుతాడు. రేటు పెంచి దాని గురించి పట్టించుకోం. మనం ఒక కొత్తది కొనుక్కుంటున్నాము, కొత్తది వాడబోతున్నాము అనే ఉద్దేశంతో కొత్తది ఇంకొంచెం బాగుండొచ్చు, అప్గ్రేడ్ కావచ్చు అనే ఉద్దేశంతో పైగా దాని మీద ఏం చేస్తారంటే ఆ సబ్బు మీద అక్కడక్కడ ఏమైనా స్పార్కిల్స్, ఇప్పుడు సర్ఫ్ ఉంటుంది, సర్ఫ్లో స్పార్కిల్స్ ఉంటాయి. అంటే బ్లూ కలర్ సర్ఫ్లో రంగులు అవును, డార్క్ బ్లూ అని, రెడ్ అని, వైట్ అని, చిన్న చిన్న గుళికలు లాంటివి ఉంటాయి. వాటిలో ఏమీ ఉండదంట. మామూలు సర్ఫ్ మన కంటితో చూడటానికి ఇవి చూడటానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మనకి. అంటే కంటికి అట్రాక్షన్గా ఉంటుంది. అంటే అప్పుడు మనం ఏమనుకుంటాము అంటే నేను ఇంకా మంచిది వాడుతున్నాను అనుకుంటాను. అట్లాగే ఇదే విధానం కనుక ఇక్కడ చూసుకుంటే కనుక అప్లై చేసుకుంటే రాజకీయాల్లో అభ్యర్థులు అదే అభ్యర్థి అయినా కావచ్చు, మారిన అభ్యర్థి అయినా కావచ్చు, కానీ ఆ పార్టీలో అభ్యర్థులు ఇప్పటి వరకు ప్రజలకి ఏం చేశారు అనేది ఒక గ్రాఫ్ ఉంటుంది కదా. లేదు ఈ ఎమ్మెల్యేల అధినాయకుడు ముఖ్యమంత్రి ఏం చేశాడు అనే గ్రాఫ్ కూడా ఉంటుంది కదా. వీటన్నిటినీ కాస్త మరిపించటానికి మనని ప్రజల్ని ఓటర్లు మరిపించటానికి ఈ రేపర్లు మార్చటాలు, అక్కడక్కడ గుళికలు వేయటాలు ఇవన్నీ చేస్తారనమాట. ఈ రేపర్ల మార్పు ఏంటో అలాగే అభ్యర్థుల మార్పు కూడా అంతే. మీరు అంతకంటే వేరేగా చూడక్కర్లా. ఆ వైసీపీ పార్టీలో పోటీ చేయడానికి వచ్చే అభ్యర్థి ఆయన జీవితకాలంలో రాజకీయాల్లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏం చేశాడు, ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే అయితే కనుక అసెంబ్లీలో ప్రజల కోసం ఎన్నిసార్లు మాట్లాడాడు, ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వస్తే గనక తాడోపేడో తేల్చుకోవాల్సి వస్తే ఏదైనా రాజీనామాకు సిద్ధపడ్డా, ఇవి కదా అసలు గీటురాళ్ళు. అవును, ఇవేమీ అక్కర్లా, ఇవేమీ లేవు జాబితాలో. డబ్బులున్న అభ్యర్థి వస్తాడు, లేదు అనుకుంటే ఇక్కడ ఒక బీసీ గుళిక వెయ్యాలి అనుకుంటే ఒక బీసీ నాయకుడిని తీసుకురావటం, మళ్ళీ ఆ బీసీ నాయకుల్లో కూడా ఎంతో కొంత జనబాహుళ్యంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న బీసీ నాయకుడు వద్దు మళ్ళీ మాకు, అటు రేపు ఎదురు తిరిగితే మాకు. అందుకని డబ్బులున్న బీసీ నాయకుడు కావాలి, డబ్బులున్న ఎస్సీ నాయకుడు కావాలి, డబ్బులున్న ఎస్టీ నాయకుడు కావాలి. ఆ ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆలోచిస్తున్నాడు.
ప్రతి నియోజకవర్గంలో ఇట్లా నేను రేపర్లు మార్చడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంటుంది అని రేపర్లు మార్చేస్తున్నాడు. దానికి కొంత ఖర్చు అవుతుంది. ఆల్రెడీ ప్రింట్ చేసి పెట్టుకున్న రేపర్లన్నీ పక్కకు పోతాయి. అంటే ఆ పాత ఎమ్మెల్యే చేసే డ్యామేజ్ ఆ లెక్క అయినా సరే పర్వాలేదు. ఇప్పుడు కొత్తవాడు రావాలి, కొత్త రేపర్ తోటి తల వచ్చి ఇక్కడికి మెరుపులు మెరిపిస్తాడు, ప్రజల మనసును దోచుకుంటాడని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడు. అందుకే అభ్యర్థుల్ని విపరీతంగా మారుస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల రాజకీయ పరిశీలనలో ఏ రోజు ఇంతమందిని మార్చటం, పైగా గెలిచిన వాడిని మార్చడం అనేది చాలా అరుదు. ఒక 3 సార్లు 4 సార్లు గెలిస్తే జనాలు మొహం మొత్తింది అంటే తప్పితే మారుస్తారు, కానీ మామూలుగా అయితే అసలు మార్చరు. అవును. అట్లాంటిది ఎందుకంటే ఆ నాయకుడికి ఆ నియోజకవర్గంలో గత అధికారం తాలూకు పలుకుబడి ఉంటుంది, పనిచేసి ఉంటాడు, ప్రజల నాడి తెలుస్తుంది, ప్రజలకు పరిచితుడు అనే ఒక ఇది పోయింది. ఇది బాగా అధికారం తలకెక్కేసేసి నన్ను చూసేస్తారు ఓటు, మారుస్తున్నా అంతే, మార్చడం నా ఇష్టం, నన్ను చూసేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే నేను మార్చడం ఆరోపణలు ఉన్నా సరే నన్ను చూసే వేస్తారని ఎట్లా అయితే అనుకున్నాడో అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. అయితే ఇక్కడ అడ్డం తిరిగింది కాబట్టి ఆయన సగం మార్చి చేస్తున్నాడు. ఈ ఫార్ములాలోనే వల్లభనేని వంశీకి, కొడాలి నానికి, ఇంకా చాలామందికి టిక్కెట్లు పోయిన కారణం ఇది. అంతేగాని వాళ్ళకి స్వామి భక్తి తక్కువైందని కానీ, వాళ్ళు ఏదో అవినీతి చేసేసారని కానీ, లేకపోతే అష్టకష్టాలు పడిపోయి ఆపసోపాలు పడుతున్నారు పాపం వాళ్ళకి రెస్ట్ ఇద్దామని కానీ కాదు. ఓకే, వాళ్ళ ప్లేస్లో ఇంకొక కొత్త వాళ్ళని తీసుకురావాలి. అది డబ్బులున్న వాళ్ళని తీసుకుని వచ్చి వీళ్ళకి టికెట్ నిరాకరించాలి. ఇప్పుడు వీళ్ళకి దిక్కు దివాణం లేకుండా చేశాడు. తెలుగుదేశం నుంచి వచ్చారు వీళ్ళు. అవును. ఆ తెలుగుదేశంలోనే సస్తే ఆ చంద్రబాబు నాయుడిని అదిరించి బెదిరించి ఎట్టగొట్ట టికెట్లు సంపాదించుకుని గెలిచేవాళ్ళు చచ్చేవాళ్ళు, అది వేరే విషయం. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడు అంటారు. అవును. ఆ రెంటికి చెడ్డ రేవడలను చేశాడు వీళ్ళని. కరెక్ట్గా వాడుకోవాల్సిన రోజులు వాడుకున్నాడు వీళ్ళిద్దరిని. అమ్మనా బూతులు తిట్టించాడు. ఇంట్లో భార్యల్ని, ఇళ్లలో ఉన్న కోడళ్ళని, అసలు ఇక ఎవరిని పడితే వాళ్ళని ఇష్టారాజ్యంగా మాట్లాడిచ్చాడు, తిట్టించాడు. చంద్రబాబు నాయుడిని తిట్టించాడు. అయిపోయింది. ఇంక ఇప్పుడు అన్నీ పాత పడిపోయినాయి. ఇప్పుడు కొత్త తిట్లు కావాలి, ఓకే, కొత్త మొహాలు కావాలి, కొత్త డబ్బు కావాలి. ఈ ఫార్ములాలో వీళ్ళు పాత పడిపోయారు, వీళ్ళని తీసేశారు. ఓకే. ఇంతకంటే వీళ్ళని తీసేయడానికి ఒక గొప్ప కారణం ఏదీ లేదు అక్కడ. ఈ ఐపాక్ సర్వేలు ఇవన్నీ ఒట్టి బుల్షిట్లు నన్ను అడిగితే. అవి కానే కాదు అసలు. ఇప్పుడు ఐపాక్ ఇచ్చిన సర్వే ఇంకొక చోట నీకు బాగా ఇష్టమైన వాడికి ఇచ్చుకుంటున్నావా, ఇచ్చుకోలేదా? ఇప్పుడు విజయసాయిరెడ్డి కంటే బ్యాడ్ నేమ్ ఉన్న ఎంపీ ఉంటాడా? అసలు ఆయన పార్లమెంట్లో ఏం మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుందా? విజయసాయిరెడ్డి. నీకు మిథున్ రెడ్డి ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు. పార్లమెంట్లో అదే రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడుతుంటే నోర్మై కూర్చో అని పరుష పద్యాలతో మాట్లాడటం మిగతా రాష్ట్రాల ఎంపీలందరూ విన్నారు కదా. ఇంక ఈ రాష్ట్రం పరువు ఉందా పార్లమెంట్లో? ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత నీ ఎంపీల చరిత్ర ఇది, నీ ఎమ్మెల్యేల చరిత్ర ఇది. ఈ పరిస్థితుల్లో నువ్వు మార్చకపోతే నేను బతికి బట్టగట్టలేను అనే పరిస్థితికి నువ్వు వచ్చావు. మార్చాలి, ముఖాలు మార్చాలి. ఆ ఉద్దేశం తప్పితే వీళ్ళిద్దరికీ సీట్ ఇవ్వకపోవడానికి వేరే కారణం ఏమీ లేదు. పైగా ఇప్పుడు పోటీ చేయబోయే వాళ్ళు ఇంతకంటే ఉత్తములు వస్తారని మాత్రం నేనైతే అనుకోను. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ.